పుట్టింది కాలు మీద, విపరీతమైన నిప్పితో ఉంది. ఇప్పుడు ఈ పిల్ల గబగబా వెళ్ళిపోయి పక్క నుంచి వాళ్ళ అమ్మ తలుపు వేసేస్తోందని తెలియక సన్నటి వేళ్ళు అందులో పెట్టి ఆ తలుపుని ఇట్నుంచి పట్టుకోబోతోంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ తలుపు లాగేస్తే ఈ పిల్ల 4 వేళ్ళు తలుపులో నలిగిపోతాయి. ఇప్పుడు ఈ చూస్తున్న ఆవిడ ఆ అని గట్టిగా అరిచింది. మీరు గమనించండి, ఆవిడ ఆ అని గట్టిగా అరుస్తూ ఆ తలుపు వెయ్యకుండా ఆపాలి. ఆ అరుస్తున్నప్పుడు ఆవిడకి తన కాలు నొప్పి గుర్తుందా? లేదు, మర్చిపోయింది. ఎందుకని? మనసు అంతకన్నా వేరొక విషయం మీద ఉద్విగ్నతతో నిలబడింది. అలా నిలబడితే ఇక్కడ బాధ తెలియలేదు. ఎవరు సుబ్రహ్మణ్యుని పాదములను షట్పదంలా పట్టుకోగలుగుతాడో వాడికి భవక్లేశతప్త లేదు. సదా మోదతాం స్కందతే పాదపద్మి. వాడు ఎప్పుడూ స్కందుని యొక్క పాదముల నుండి స్రవించేటటువంటి అమృతమును త్రాగి పరమ సంతోషంతో ఉంటాడు. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే, ఇహమునందు ఉండేటటువంటి కష్టములను మరవడం దగ్గర నుంచి మృత్యు ఆసన్నమైనప్పుడు శరీరము ఊపిరి అందక కొట్టుకుంటున్న స్థితిలో కూడా ఆఖరి ఊపిరి ఆగిపోయే వరకు కూడా భగవంతుని పాదములనే దర్శించగలిగినటువంటి ప్రజ్ఞ అంకురిస్తుంది. అలా అంకురిస్తే సుబ్రహ్మణ్యుడి విషయంలో ఒక విశేషం ఉంది. ఆయన వెలుతురు రూపంలో కనపడతాడు చిట్ట చివరి ఊపిరి యందు. అంత వెలుతురు కనపడింది అనుకోండి, ఒక్కసారి కన్ను ఆకర్షింపబడుతుంది. ఆ వెలుతురిని చూస్తూ ఆయన్ని చూస్తూ ఆయన పాదపద్మములను ధ్యానం చేస్తూ ఎవడు వదిలిపెట్టేశాడో శరీరాన్ని వాడు స్కందసాలోక్యత అమృజేత్ సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతాడు. అలా పొందేటట్టు ఆయనే చెయ్యగలడు. కాబట్టి ఆయన పాదపద్మములకు నమస్కరించడం అనేటటువంటిది అంత గొప్ప విషయం. సుబ్రహ్మణ్య భుజంగంలో నేను ఎన్ని శ్లోకాలని చెప్పగలను. ఒక చోట అసలు ఆయన యొక్క వెలుతురు ఎలా ఉంటుంది ప్రతి అంగ ప్రత్యంగముల యందు అన్నదాన్ని శంకర భగవత్పాదులు వర్ణిస్తారు. సువర్ణాభ దివ్యాంబరైర్భాసమానాం వనత్కింకిణీ మేఖలాశోభమానాం లసద్గేమ పట్టేన విద్యోతమానాం అని ఆయన యొక్క నడువుని వర్ణిస్తారు. కటిం భావయే స్కందతే దీప్యమానాం అంటారు. సుబ్రహ్మణ్యుని యొక్క నడువుని ధ్యానం చేయడం ఎలాగో చెప్పారు. మనకి రాదని మన కోసమని శంకరులు తన మీద పెట్టుకొని మనకు అందించినటువంటి శ్లోకాలు సుబ్రహ్మణ్య భుజంగంలో. అందులో ఆయన అంటారు, ఆయన యొక్క నడువు ఎంత అందంగా ఉంటుంది అంటేట అది సువర్ణాభ దివ్యాంబరైర్భాసమానాం. బంగారం కరగబెట్టిన తరువాత ఎటువంటి కాంతితో ఉంటుందో అటువంటి కాంతి కలిగినటువంటి దివ్యమైన వస్త్రాన్ని కట్టుకుంటాడు. బ్రహ్మచారి కదూ, అపారమైన వైదిక నిష్ట ఉన్నవాడు. అందుకని పైన చొక్కా ఉండదు, ఉత్తరీయం కప్పుకొని ఉంటాడు. అందుకని ఆయన నడువు కనపడుతూ ఉంటుంది. ఆ నడువు కట్టుకున్నటువంటి బట్ట కనపడుతూ ఉంటుంది. ఆ నడువు ఎలా ఉంటుందంటే ఆయన నిలబడితే అది సువర్ణాభ దివ్యాంబరైర్భాసమానాం. కరగపోసినటువంటి బంగారం ఎలా ఉంటుందో అటువంటి పట్టుబట్ట కట్టుకుని ఉంటాట. దాని మీద మళ్ళీ పణత్కింకిణీ మేఖలా శోభమానాం. అది మణింత ద్విగుణీకృతమైనటువంటి శోభస్కరంగా ఉంటుంది. దేని చేత? పణత్కింకిణి. పణత్కింకిణి అన్న మాటకి మేఖలా అన్న మాటకి తేడా ఉంటుంది. పణత్కింకిణి అంటే కదిలి వెడుతున్నప్పుడు చిరుగంటలతో కూడుకుని ఉన్నటువంటి వడ్డాణం. అసలు యథార్థానికి స్త్రీలు పెట్టుకోవలసినటువంటి వడ్డాణంగా నిర్ణయింపబడినది ఏది అంటే ఆ చిరుగంటలతో కూడుకున్నటువంటి వడ్డాణాన్ని పెట్టుకోవాలి అని. వనత్కాంచీదామాకరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన అని శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో వర్ణిస్తారు. కామాక్షి పరదేవత కూడా చిరుగంటలతో కూడుకున్నటువంటి వడ్డాణం పెట్టుకుంటుందిట. ఆవిడ నడిచి వెడుతుంటే ఈ చిరుగంటలతో కూడుకున్న వడ్డాణం కదిలినటువంటి శబ్దాలు, ఆవిడ పాదములకు పెట్టుకున్నటువంటి మంజీరముల యొక్క శబ్దము, ఆవిడ యొక్క మంగళసూత్రములు ఇతర నగలతో ఒరుసుకున్నటువంటి ధనులు, ఆవిడ గాజుల చప్పుడు, ఆవిడ తాంబూలపు సువాసన, ఆవిడ కబరీబంధంలోంచి వచ్చేటటువంటి సువాసనల చేత మరాళి మందగమన ఆ తల్లి నడుస్తూ ఉండడాన్ని ధ్యానం చేసినటువంటి మహాభక్తులు ఆ ధ్యాన నిష్ట యందు అమ్మవారి యొక్క రూపాన్ని ధ్యానం చేయడంతో పాటు పక్కవాడి యొక్క నాసాపుటానికి తగలనటువంటి సువాసనలను తాను పీలుస్తూ ఆనందం అనుభవిస్తూ ఉంటాడు. అది ఎవడు ధ్యానం చేస్తాడో వాడికి వినపడుతుంది. అందుకే సువర్ణాభ దివ్యాంబరైర్భాసమానాం క్వణత్ కింకిణీ మేఖలా శోభమానాం. క్వణత్ అంటే చప్పుడు చేసేటటువంటి చిన్ని చిన్ని గంటలు కట్టబడినటువంటి ఒక వడ్డాణం పెట్టుకుని ఉన్నాడు. పెట్టుకుని దాని మీద లసభ్యేమ పట్టేన విద్యోతమానాం. సాధారణంగా పురుషులు పంచె కట్టుకుంటే పైన ఏదో మొలతాడేసి గట్టిగా బిగించినట్టు కాకుండా పట్టమని కట్టుకుంటారు. అంటే ఓ అంచు కలిగినటువంటి ఒక వడ్డాణం లాంటిది పెట్టుకుంటారు. మీకు నేను బాగా వర్ణించకుండా తేలికగా మీకు అర్థమైపోవాలంటే నేను ఆయన అంటే నాకు చాలా గౌరవం, పరమ గౌరవంతో ఆయన్ని ఉదాహరణగా చెప్తున్నా. వెంకటాచలంలో శేషాద్రి గారు ఉంటారు.
ఆయన ఈ ఊంజల్ సేవ చేస్తున్నప్పుడు అక్కడే నిలబడి ముందు నిలబడి ఊయలు ఊపుతూ ఉంటారు. ఊపుతున్నప్పుడు కట్టుకున్న పంచెకి కింద అంచు ఎలా ఉంటుందో పైన కూడా గుండ్రంగా అలాగే అంచున్న బట్టోటి బెల్ట్ పెట్టుకున్నట్టు పెట్టుకుని ఉంటారు. అది లసద్యేమ పట్టేన విద్యోతమానాం అన్న మాటకు అర్థం. లసత్, శంకరులు వేసేటటువంటి మాటలు అలా ఉంటాయి. లసత్ అంటే మళ్ళీ ప్రకాశం. ఆయన పెట్టుకున్నటువంటి బంగారు పట్టి మెరిసిపోతుంటుందిట. ఒక్క నడుము దగ్గర చూస్తే ఎన్ని కాంతులు వస్తుంటాయంటే అసలే పరిపూర్ణంగా తల్లిని పోలాడు. కోటి మన్మథుల లావణ్యంతో ఉంటాడు. దాని మీద మంచి బంగారు రంగు పట్టుబట్ట కట్టుకుని ఉంటాడు. దాని మీద పనత్కింకిణీ మేఖల అశోభమానాం, చిరుగంటలతో కూడుకున్నటువంటి వడ్డాణం పెట్టుకుంటాడు. దాని కింద లసభ్యేమ పట్టేన విద్యోతమానాం, విద్యోతమానాం మళ్ళీ ప్రకాశం, లసత్ ప్రకాశం. ఆయన పెట్టుకునేటటువంటి బంగారు పట్టి అంత అందంగా కాంతులీలుతూ ఉంటుందిట. లసభ్యేమ పట్టేన విద్యోతమానాం కటిం భావయే స్కందతే దీప్యమానాం. అటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క నడువుని నేను ధ్యానించుతున్నాను. అంటే ఇలా ఒక్క సుబ్రహ్మణ్య భుజంగంలో ఉన్నటువంటి శ్లోకాల గురించి మాట్లాడవలసి వస్తే మహానుభావుడు ఎంత గొప్పగా ఉంటాడో, ఆయన ఎన్ని రకాలుగా అనుగ్రహించగలడో శంకర భగవత్పాదులు విశేషమైనటువంటి రీతిలో వర్ణన చేశారు. అంతటి దక్షత కలిగినటువంటి సుబ్రహ్మణ్యుడు, అంతటి గంభీరంగా నిలబడగలిగినటువంటి మూర్తి ఏమీ తెలియని వాడిలా ఆడుకుంటూ ఒక బాలుడిలా కూడా నిలబడతాడు. చిత్రం ఏమిటంటే బిడ్డలకి ఆపద కలుగుతుందేమోనని భయం ఉన్నా, తీవ్రమైనటువంటి రుగ్మత వస్తుందేమో, శరీరాన్నే విడిచిపెట్టేస్తారేమోనని భయం ఉన్నా, బిడ్డలు పుట్టకపోయినా ఎవరిని దర్శనం చేస్తారు అంటే సోమస్కందుణ్ణి దర్శనం చేస్తారు. స ఉమా స్కంద ఆ స్వరూపం ఈ లోకంలో ఎందుకు అసలు ప్రకాశించింది అంటే, ఒకప్పుడు ఈ రాజ్యాన్ని పరిపాలించినటువంటి చోళరాజుకి స్వప్నంలో దర్శనమిచ్చాడు పరమశివుడు. నన్ను సోమస్కందుడిగా ఆరాధన చేస్తే నీ రాజ్యం అంతా కూడా క్షేమంగా ఉంటుంది అన్నాడు. ఆయన యొక్క ఆజ్ఞ మేరకి ఆయన ఎలా సూచన చేశాడో అలా సోమస్కంద స్వరూపాన్ని సృజించారు. స ఉమాస్కంద, పరమశివుడు కూర్చుని ఎడం వైపు పార్వతీదేవి కూర్చుని ఉంటుంది. పరమశివుడికి పార్వతీదేవికి మధ్యలో ఆడుకుంటుంటాడు సుబ్రహ్మణ్యుడు. రెండు చేతులు ఎత్తి ఆడుకుంటుంటాడు. వెంకటాచలంలో ఆ విమానం మీద ఒక పక్కన తోక పైకెత్తినటువంటి హనుమ, పక్కన వెంకటేశ్వరుడు, ఆ వెంకటేశ్వరుడి పక్కన చేతిలెట్టి ఆడుకుంటున్నటువంటి చిన్ని కృష్ణుడు, ఆ పక్కన రెక్కలు విప్పినటువంటి గరుత్మంతుడు ఎలా ఉంటారో అలా సోమాస్కందమూర్తి యందు కూడా పార్వతీ పరమేశ్వరుల మధ్యలో రెండు చేతులు ఎత్తి ఆడుకుంటుంటాడు సుబ్రహ్మణ్యుడు. ఆడుకుంటున్న పిల్లాడు పడిపోకుండా తల్లిదండ్రులు ఎలా పట్టుకుంటారో పార్వతీదేవి అంత జాగ్రత్తగా పట్టుకుని ఉంటుంది. సుబ్రహ్మణ్యుడి వలననే అమ్మవారికి పేర్లు మారాయి లోకంలో. అరుణాచలంలో ఉన్నటువంటి అమ్మవారికి అపీతకుచాంబ అని పేరు. ఎందుచేత అంటే పరమశివుని యందు ఐక్యమై ఆయన పక్కన స్థానం కోసం అరుణగిరికి ప్రదక్షిణం చేస్తూ ఆవిడ సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం కూడా మానేసి గబగబా వచ్చేసింది పరమశివుడి కోసం. సుబ్రహ్మణ్యుడికి పాలివ్వడం మానేసి పసిపిల్లవాణ్ణి కిందకి దింపి నా యందు కలిసిపోవడానికి పరిగెత్తుకుని వచ్చావు కనుక ఇకపైన ఈ క్షేత్రంలో నీ పేరు అపితకుచాంబ అని పరమశివుడు నిర్ణయం చేశాడు. సుబ్రహ్మణ్య సంబంధంగా అమ్మవారికి నామాలు కూడా ఏర్పడ్డాయి. సోమాస్కంధ స్వరూపాన్ని దర్శనం చేస్తే చాలు బిడ్డలు క్షేమంగా ఉంటారు అని పెద్దలు చెప్తారు. అందుకే మనకు ఆ సోమస్కంధ స్వరూపం ఎక్కడుంటుంది అంటే తిరుమలలో మనం కొండ మీద స్వామిని దర్శనం చేస్తాం. కింద తిరుపతిలో కపిలతీర్థం ఉంది. కపిలతీర్థంలో కపిలేశ్వరుణ్ణి దర్శనం చేసి కామాక్షి పరదేవతని దర్శనం చేశాక బయటికి వస్తే సుబ్రహ్మణ్యుడి యొక్క అద్భుతమైన దేవాలయం ఉంటుంది. ఆ సుబ్రహ్మణ్య దేవాలయం పక్కన అరుగులు ఉంటాయి. ఆ అరుగుల మీద ఈ సోమాస్కంధ స్వరూపం నిలబెట్టబడి ఉంటుంది. అది పరమశివుడి యొక్క ఉత్సవమూర్తిగా సోమాస్కందమూర్తిని తీసుకుని వెడుతూ ఉంటారు. అసలు దేవాలయాలే సోమాస్కంద స్వరూపంగా ఏర్పడి ఉంటాయి. అటువంటప్పుడు ఏదైనా ఎత్తైన ప్రదేశంలో నిలబడి ఆ మూడు దేవాలయాల్ని అలా దర్శనం చేయడం కూడా సోమస్కంద స్వరూప దర్శనమే. అటువంటి అపురూపమైనటువంటి దర్శనం భారతదేశం మొత్తం మీద ఒక్క కాంచీపురంలోనే ఉంది. కాంచీపురంలో ఏకాంబరేశ్వరుడికి కామాక్షికి మధ్యలో కుమారకోష్టం ఉంటుంది. కుమారకోష్టం సుబ్రహ్మణ్యుడు, అటు పరమేశ్వరుడు ఇటు పార్వతీదేవి, మధ్యలో సుబ్రహ్మణ్యుడు. కాబట్టి సోమాస్కంద, స ఉమాస్కంద, ఉమాదేవితో స్కందుడితో కలిసి ఉన్నటువంటి పరమాత్మ. అందుకే కాంచీపురంలో ఏదైనా ఎత్తైన ప్రదేశం నుంచి ఆ మూడు దేవాలయాల శిఖరాలు చూసినా సరే సోమాస్కంద స్వరూపాన్ని దర్శనం చేసేసినట్టే. అంత గొప్పగా ఉంటాడు అటువంటి మహానుభావుడు. బాలరూపస్థితం స్కందం
అప్పుడు గంభీరమూర్తిగా ఇలా శూలం పట్టుకుని నిలబడి ఉండడు, లేకపోతే ఏదో ఒక గోచి పెట్టుకుని మహాజ్ఞానమూర్తిగా నిలబడి ఉండడు, లేకపోతే స్వామిమలైలో పరమశివుడికే పరమార్థాన్ని చెప్పినటువంటి పరిపూర్ణమైన జ్ఞానిలా ఉండడు. బాలరూపస్థితం స్కందం, ఆడుకుంటున్న చిన్న పిల్లాడిలా ఉంటాడు. సోమస్కంధమూర్తిలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే త్రినేత్రం ద్విభుజాన్వితం, 3 కన్నులతో ఉంటాడు. సాధారణంగా 3 కన్నులు అని చెప్పినప్పుడు ఆ 3 కన్నులు ఉండేటటువంటిది పరమశివుడికి, పార్వతీదేవికి, విఘ్నేశ్వరుడికి, ఆ ముగ్గురికి చెప్తారు 3 కన్నులు. సుబ్రహ్మణ్యుడి విషయంలో తక్కువగా చెప్తారు. కానీ సోమాస్కంధ స్వరూపంలో మధ్యలో ఆడుకుంటున్న సుబ్రహ్మణ్యుడికి 3వ కన్ను కూడా ఉంటుంది. త్రినేత్రం ద్విభుజాన్వితం, 2 భుజాలతో ఉంటాడు ఆడుకుంటూ. ఆ 2 చేతులు ఎత్తి ఆడుకుంటుంటాడు. ఆడుకుంటున్నవాడు ఒక చేతిలో పెద్ద తామర పువ్వు ఒకటి పట్టుకుంటాడు. అందుకే తరవాబ్జధరం హస్తే సర్వభూషణభూషితం, అనేకమైనటువంటి ఆభరణాలు ఒంటి నిండా పెట్టుకుని చిన్నపిల్లలకి ఐశ్వర్యవంతులైన తల్లిదండ్రులు ఎలా అలంకారం చేసి ఒంటి నిండా నగలు పెడతారో అలా నగలు పెట్టుకున్నవాడై ఆడుకుంటూ ఉంటాడు. అలా ఆడుకుంటున్న సుబ్రహ్మణ్యుడితో కూడినటువంటి పార్వతీ పరమేశ్వరులను దర్శనం చేయడం చాలా విశేషమైన రీతిలో చెప్పబడింది. కాబట్టి సోమాస్కంధ స్వరూపంగా స్వామి ఉంటాడు. స్వామి వల్లి దేవసేన అనబడేటటువంటి 2 వివాహం చేసుకున్నాడు. ఆ 2 వివాహం చేసుకోవడానికి కారణం 2 ఘట్టములు నడిచాయి సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క కళ్యాణ ఘట్టమునందు. ఒకటి, ఆయన పుడుతూనే గృహీత్వా క్షీరమేకాహ్న సుకుమార వపుస్తథా అజయస్తే నవీర్యేణ దైత్యసేన గణాన్ విభు, రామాయణం బాలకాండ. ఒక్కరోజు మాత్రమే పాలు తాగాడు. ఒక్కరోజు పాలు తాగేటప్పటికీ కోటి మన్మథ స్వరూపంతో యవ్వనంలో ఉన్నటువంటి వ్యక్తిగా మారిపోయాడు ఆయన. అటువంటి స్వామి కళ్యాణం చేసుకోవలసి వచ్చింది. ఒక రోజున నారదుడు వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చి, ఏమయ్యా ఏం చెప్పమంటావు, నీ అందానికి తగినటువంటి పిల్ల లోకంలో ఎక్కడ దొరుకుతుంది? ఇంతటి అందగాడివి, పార్వతీ పరమేశ్వరుల సమాగమ స్వరూపమైనటువంటి కారణం చేత మెరుపుతీగ ఎలా ఉంటుందో అలా ఉంటాడు. ఇంతటి అందగాడివి, ఇంత మెరిసిపోయేవాడివి, నీకు తగిన పిల్ల ఎక్కడ దొరుకుతుంది? ఉంది ఒక చోట, కారణజన్మురాలై నీకోసమే పుట్టింది. ఎందుకు పుట్టిందో తెలుసా అని ఆమె జన్మ వృత్తాంతాన్ని చెప్పాడు. శివుడను మౌనితల్లజుడు శ్రీదయితాంశుడొకండు లోచనోత్సవ నవయవ్వనిన్ హరిణిన్ అత్యంత ప్రీతితో కని స్వీయపుం బ్రవిమల వీర్యమున్ విడువా, దానిని చక్కగా గ్రహించి నవనల కోమలన్ ఒక బాలికన్ కని వనమును వీడి యథేచ్ఛయై చనియన్ అన్నారు. అక్కడ ఒకానొకప్పుడు శ్రీదయితాంశుడొకండు శివుడను మౌనివల్లభుడు, శివుడు అని పేరు కలిగినటువంటి ఒక ముని ఉండేవాడు. ఆయన ఎవరు? శ్రీదయితాంశుడొకండు, లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి వాడు. అందుకే సుబ్రహ్మణ్యుడి విషయంలో ఒక విచిత్రం ఉంది. ఆయన విష్ణువుకి మేనల్లుడు. అందుకని మురుగన్ మరుమగన్ అంటారు. మేనల్లుడే అల్లుడు. ద్రవిడ దేశంలో మురుగన్ మరుమగన్ అంటూ ఉంటారు. మేనల్లుడే అల్లుడైనాడు అని. లక్ష్మీదేవి యొక్క ముచ్చటని తీర్చడం కోసం విష్ణువే ముని రూపంలో వచ్చాడు అంటారు. కాబట్టి శ్రీదయితాంశుడొకండు శివుడను మౌనితల్లజుడు, శివుడు అని పేరు కలిగినటువంటి ఒక ముని ఒకానొక సమయంలో విశేషమైనటువంటి తపస్సు చేసుకుంటున్నాడు. ఆ తపస్సు చేసుకుంటున్న వాడికి ఆశ్చర్యం ఏమిటంటే, లోచనోత్సవ నవయవ్వనిన్ హరిణిన్ చక్కగా చూచి భ్రమించి, ఒక నవయవ్వనంలో ఉన్నటువంటి అందమైన లేడి పిల్ల లాంటి ఒక స్త్రీని చూశాడు. ఆమె ఎవరు చెప్పబడలేదు. ఎందుచేత అలా ఆమెని చూసినంత మాత్రం చేత ఆయన యొక్క తేజస్సు దాని స్థానము నుండి కదిలి భూమి మీద పడింది. ఆ భూమిని తాకగానే అందులోంచి ఒక ఆడపిల్ల పుట్టింది. ఏమిటో ఈ కథలన్నీ ఇలాగే ఉంటాయండి, ఏమిటి ఈ పుట్టడం ఏమిటి, ఇంత కామాతురత ఏమిటి, ఈ కథలు ఏమిటి, సుబ్రహ్మణ్యుడి వివాహం చేసుకోవడం ఏమిటి, ఏమిటండి ఇది, ఏదో భక్తితో వింటున్నామని మీరు మరి ఇంత అన్యాయంగా చెప్పేస్తున్నారు, మీరు పాపం ఏం చేస్తారులేంటి, పురాణంలో ఏముందో అదే కదా మీరు చెప్తారు అని అనుకోకండి. ఇందులో ఒక రహస్యం ఒకటి ఉంటుంది. ఇది శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు ఈ రహస్యాన్ని. అమ్మవారి యందు ఒక లక్షణం ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడైనా చాలా విశేషమైనటువంటి ప్రజ్ఞ కలిగినటువంటి ఒక మహాపురుషుడు కానీ ఒక స్త్రీ కానీ ఉద్భవించాలి అని అమ్మవారు సంకల్పం చేసింది అనుకోండి. హరిస్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయనలేహ్యేన వపుషా మునీనామప్యంతః అని శంకరుడు సౌందర్యలహరి చేస్తూ, అమ్మా నీ యందు ఒక లక్షణం ఉంది. అది ఏమిటి అంటే, మన్మధుడికి గొప్ప శక్తినిచ్చేశావు నీ యొక్క కడగంటి చూపు చేత. ఇప్పుడు ఈ మన్మధుడు ఏం చేస్తున్నాడు? ఎంత గొప్ప ముని కానివ్వండి, ఎంత గొప్ప తపస్సు చేసిన వాడు కానివ్వండి,
ఈయన బాణం కాని పడిందా ఆయన మనస్సు కదిలి ఆయన యొక్క తేజస్సు కింద పడిపోతుంది. అమ్మవారు అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటుందంటే అట్లా మన్మధుణ్ణి బాణం వెయ్యమని ప్రోత్సహించి మహాతపస్విలైనటువంటి వారి మీద కూడా బాణప్రయోగం చేయిస్తుంది. అక్కడతో ఊరుకోలేదు ఆవిడ. పోనీ ఏదో మహాతపస్సు చేసుకునే వాళ్ళ మీద బాణప్రయోగం చేయిస్తే పోనీ అక్కడతో దాని విశేషం ఏదో కొంతవరకు చెప్పచ్చు. ఆవిడ ఊరుకోలా, తన భర్త పరమశివుడి మీద కూడా వేయించింది అలాంటి బాణాలు. ఒకానొకప్పుడు తన యందు ఆయన మక్కువ పొందడం కోసం కాదు, తన యందు ఆయన మక్కువ పొందడానికి ఆవిడ చేతిలోనే ఉన్నాయి చెరుకు విల్లు 5 పుష్పబాణాలు. రాజరాజేశ్వరి స్వరూపం, లలితాపరా భట్టారిక స్వరూపంలో అందుకే చెరుకు విల్లు 5 పుష్పబాణాలు పట్టుకుంటుంది. కాదు, ఆవిడ ఎందుకు మన్మధుడితో పరమశివుడి మీద బాణం వేయించిందంటే పురాణారీ భూత్వా పురరపిమ పిక్షోభమనయత్ హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం. ఆవిడ అన్నగారైనటువంటి శ్రీ మహావిష్ణువు వచ్చి అమ్మవారిని ఉపాసన చేస్తే ఎనలేని సౌందర్యం ఇచ్చేస్తే ఆయన మోహినీ స్వరూపాన్ని పొందాడు. అంత అందం ఎక్కడి నుంచి వచ్చిందంటే పరదేవతానుగ్రహంలో వచ్చి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, రాక్షసుల్ని భ్రమ పెట్టి అమృతం ఇవ్వడం మానేశాడు లోకక్షేమం కోసం. దేవతలకి అమృతం పంచిపెట్టాడు. ఆ మోహినీ స్వరూపం అందుకు పనికొచ్చింది. ఇప్పుడు ఆవిడేం చేసింది, తన అన్నగారు మోహినీ స్వరూపాన్ని పొందాడు, ఊరుకుందా? పరమశివుడి మీద మన్మధుడితో బాణం వేయించింది. అప్పుడు పరమశివుడు ఏం చేశాడు, ఎవడో వెళ్ళి చెప్పాడు, అయ్యా మీ బావగారు అచ్చు మీ ఆవిడలాగే ఉన్నాడండి మోహిని వేషంలో అన్నాడు. అలాగా, అయితే నేను ఒకసారి చూడవలసింది అన్నాడు. సరే వెళ్ళి చూడండి, అభ్యంతరం ఏముంది, బావగారు ఇల్లేగా. వైకుంఠానికి వెళ్ళారు. బావగారు ఏమిటి అచ్చు మా ఆవిడలా ఉన్నారంటే ఒక్కసారి మళ్ళీ ఆ వేషం కడుదురు చూస్తానన్నారు. ఎందుకులేండి బావగారు ఇప్పుడు అవన్నీ, ఏదో అయిపోయింది, దేవదానవులకు అమృతాన్ని పంచిపెట్టడం కోసం కట్టాను ఆ వేషం, అయిపోయింది, దాని ప్రయోజనం వద్దు అన్నాడు విష్ణువు. కాదు ఒక్కసారి అలా కనపడండి. ఆయన మళ్ళీ మోహినీ స్వరూపంతో కనబడ్డారు. కనబడితే ఇంతటి పరమశివుడు అమ్మవారి ఆ కనపడినటువంటి మోహినీ స్వరూపం వెంట పరిగెత్తారు. పరిగెత్తి శివుని యొక్క వీర్యము స్ఖలనమైంది. విష్ణువు మోహినీ స్వరూపంతో అలా నిలబడిపోయారు. అమ్మా, మీ ఆయన యొక్క బ్రతుకు తీసుకొచ్చి వీధిలో పడేశావే మన్మధుడితో బాణం వేయించి. పురాణారీ భూత్వా పురరపిమ పిక్షోభమనయత్ మునీనామప్యంతః. పోనీ ఊరుకున్నావా, మునుల మీద కూడా వేయిస్తుంటా వాళ్ళ మన్మధుడితో బాణం. ఈ శ్లోకం పైకి చదివారనుకోండి, ఇది ఎలా అర్థం అవుతుందంటే అమ్మవారు అప్పుడప్పుడు కొంచెం తెంపరితనంతో పనిచేస్తుంది అని మనకు అనిపిస్తుంది. అసలు అది అమ్మవారి వైభవాన్ని ఎలా ఆవిష్కరిస్తుంది? కాదు, జాగ్రత్తగా పరిశీలనం చేస్తే సౌందర్యలహరి శ్లోకాన్ని అమ్మవారి యొక్క గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది. ఆవిడ తన భర్త అయిన పరమశివుడి మీద మన్మధుణ్ణి బాణం వేయమని విష్ణువు వెంట పరిగెత్తేటట్టు చేసింది. దీని కొరకు ఒకానొకప్పుడు మహిషి అనబడేటటువంటి రాక్షసి తపస్సు చేసి శివకేశవులకు కుమారుడు కలిగితే ఆయన చేతిలోనే చచ్చిపోతానండి. శివుడు కేశవుడు పురుషులు కదా, కొడుకు ఎందుకు పుడతాడు, నేను చావననుకోదు. ఇప్పుడు అమ్మవారు శివకేశవుల మధ్య అనురాగం ఉదయించేటట్టు చేసి స్ఖలనము చేయించింది కాబట్టి అయ్యప్ప స్వామి పుట్టారు. అయ్యప్ప స్వామి వలన మహిషి సంహారమైంది. అంటే అమ్మ లోకక్షేమము కొరకు నువ్వు ఇటువంటి పనులు చేస్తుంటావు, అది శంకరుల యొక్క సిద్ధాంతం. ఇప్పుడు మరి మునుల మీద ఎందుకు ఇస్తుంది బాణం? అంతటి తేజోమూర్తులై అంతటి తపస్సులైనటువంటి మహాపురుషుల యొక్క తేజస్సు వలన కుమారుడు పుట్టకపోతే లోకమును ఉద్ధరించగలిగిన వాంగ్మయం ఇవ్వగలిగిన వాడు ఉండడు. పరాశర మహర్షి యొక్క తేజస్సు స్ఖలనము కాకపోతే వ్యాస భగవానుడు ఉదయించడు. అందుకే సత్యవతీదేవి యందు ఆయన మోహం పొందేటట్టు చేసి పట్టపగలు సత్యవతీదేవితో రమించడం వలన వ్యాస భగవానుడు పుట్టేటట్టు చేసి ఆ వ్యాసుని వలన వేదాన్ని 4గా విభాగం చేయించి 18 పురాణములను పంచమవేదమైన భారతాన్ని లోకానికి అందించి ధర్మ మార్గాన్ని నేర్పి కాపాడడానికి అమ్మవారు పరాశర మహర్షి యొక్క తేజస్సు కదిలేటట్టు చేసింది తప్ప ఆవిడికి అదే పనిగా ఎవరినో పాడు చేయడానికి బాణాలు వేయించదు ఆవిడ. అలాగే ఇక్కడ ఉన్నటువంటి శివుడును మౌదితల్లజుడు శ్రీతగితం చుటకండు లోచనోత్సవ నవయవ్వనిన్ హరిణిన్ చక్కగా చూచి భ్రమించి స్వీయపు బ్రవిమల తేజమున్ విడచే. ఆ శివుడనబడేటటువంటి మౌనితల్లజుడు విష్ణుస్వరూపి అయినటువంటి వాడు ఎవరున్నాడో ఆయన లోచనోత్సవ హరిణిన్ అత్యంత సౌందర్యవతి అయినటువంటి ఒక స్త్రీని చూశాడు. అసలు ఎక్కడ చూసినా ఉండేది లక్ష్మీదేవత ఒక్కతే ఉంటుంది. గృహలక్ష్మి గృహే ఆవిడే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లక్ష్మీదేవినే అని అన్వయం చేయవలసి ఉంటుంది. కాబట్టి లోచనోత్సవ నవయవ్వనిన్ ఆమెని చూచి స్వీయపుం బ్రవిమల వీర్యమున్ విడచే, ఆ వీర్యాన్ని విడిచిపెట్టాడు. ఆవిడేం చేసింది, వెంటనే తన యొక్క తేజస్సు చేత తన యొక్క తపశ్శక్తి చేత శరీర సమాగమం లేకుండా ఆ తేజస్సుని తాను గ్రహించింది. గ్రహించి సద్యగర్భంలో ఒక ఆడపిల్లని కంది ఉత్తర క్షణంలోనే. ఒక్కొక్కసారి సృష్టి అలా ఉంటుంది. భగవంతుని సృష్టి మన సృష్టిలా ఉండదు. ఆయన సృష్టి సంకల్పమాత్రం చేత జరుగుతుంది. అందుచేత ఆమె ఒక ఆడపిల్లని కని వనమున్ వీడిచనన్యదిచ్చయై ఆమె అరణ్యాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ ఆడపిల్ల పుట్టినటువంటి పిల్ల రోదిస్తోంది. ఆమె
తండ్రిని పోలింది. అందుకే నల్లని రంగుతో ఉంటుంది వల్లి. మీరు ఎప్పుడైనా వల్లి దేవసేనలతో కూడినటువంటి సుబ్రహ్మణ్యుని యొక్క మూర్తిని చూస్తే యువతల పక్కన ఉన్నది వల్లి. కొంచెం ఆకుపచ్చ రంగులా వేశారే, ఆవిడ వల్లీదేవి. వల్లీదేవి కొద్దిగా నల్లగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తండ్రి పోలికలలో ఉన్నటువంటి పిల్ల అక్కడ పుట్టింది, ఆమె పేరు వల్లి. వల్లికి నాయకుడు సుబ్రహ్మణ్యుడు. వల్లి అంటే తీగ అని ఒక అర్థం, చుట్టుకునేది అని ఒక అర్థం. ముత్తుస్వామి దీక్షితారు వారు తన కీర్తనలలో సుబ్రహ్మణ్య వైభవాన్ని చెప్తారు. ఎక్కడుంటాడు సుబ్రహ్మణ్యుడు అంటే మూలాధార క్షేత్రమనందు 300 చుట్లు చుట్టుకుని పడుకున్నటువంటి కుండలిని. దాన్ని యోగ విద్యలో పైకి లేపితే ఆ పాము పైకి లేచి చక్రభేదనం చేసుకుంటూ సహస్రారంలోకి వెళ్ళి అమృత వృష్టిని కురిపిస్తుంది యోగి యందు. అదే మహాజ్ఞాని అయినటువంటి సుబ్రహ్మణ్య స్వరూపం. కాబట్టి వల్లి ఆయన భర్త తాత్వికం, పైకి బాహ్యం. ఇప్పుడు ఈ వల్లీదేవిని వచ్చినటువంటి బిల్లు దంపతులు అరణ్యంలో తిరుగుతున్నారు, కొంతమంది గిరిజనులు. ఆ గిరిజన గూడానికి అంతటికీ కూడా ఆయన నాయకుడు. ఆ దంపతులు ఇద్దరూ చూశారు, ఈ పిల్ల ఎవరో చాలా బాగుంది, ఈ పిల్లని తీసుకెళ్లి పెంచుకోవాలి అనుకున్నారు. ఈ పిల్లని తీసుకెళ్లి పెంచుకున్నారు. అపురూపమైనటువంటి సౌందర్యవతి. ఆమెను గురించి చెప్తూ ముదిగొండ నాగలింగ శాస్త్రి గారు అద్భుతమైనటువంటి పద్యం ఒకటి రచన చేశారు. కలికి పరిజనముల పాలి కల్పవల్లి సకల జనమోహనాతను చారువల్లి ఏ స్కృత శక్తి ధరునకో హృదయవల్లి తన్వి ఆహ్వయమరయ సౌందర్యవల్లి అన్నారు. ఆ వల్లి ఎంత అందమైందంటేట, ఆమె కలికి, ఆమె లక్ష్మి. పరిజనముల పాలి కల్పవల్లి, వల్లీదేవిని నమ్ముకున్న వాడికి ఆవిడ కల్పవృక్షం లేదా కల్పవృక్షం వంటి తీగ. కాబట్టి కలికి